ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఎప్పుడైతే మనం దైవ సన్నిధిలో క్రమముగా నడుస్తూ ఉంటామో మన జీవితంలో కూడా అన్ని పనులు కూడా క్రమక్రమముగా జరగడాన్ని మనం చూస్తూ ఉంటాం. దైవ సన్నిధిని మించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏది లేదు, కానీ దైవ సన్నిధిలో అది ఘనమైనదని ఎరిగి దైవ సన్నిధిలో అనేక పద్ధతులు దేవుని నడిపింపు కిందకి మనం ఉండాలని కానీ మనం కోరుకున్నట్లయితే క్రమంగా మనం నడుచుకోవడం ద్వారా ప్రభు యొక్క కృప మనం ఎంతగానో ఆదరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిర్గమకాండము 40:23 యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఈరోజు నీ జీవితంలో క్రమముగా దేవుడు ఆయన యొక్క ఆహారాన్ని అనుదినము పెడుతూ ఉన్నప్పుడు, క్రమముగా ఏ రోజుకి ఏ ఆహారం కావాలో ఆహారాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నప్పుడు, ఆ లేఖనాలు వినడం ద్వారా, ఆ లేఖనాలకు లోబడడం ద్వారా ఒక క్రమముగా నీ జీవితంలో కార్యాలు జరగడం అనేది నువ్వు ఖచ్చితంగా చూస్తావు. నువ్వు అడ్డదిడ్డంగా ఉన్నట్లయితే నీ పనులు కూడా అడ్డదిడ్డంగానే ఉంటాయి. కానీ ఇది నన్ను అడ్డదిడ్డంగా ఎక్కడైతే అటువంటి సన్నిధి ఉంటుందో అక్కడ దుష్టుడు వాడి నడిపించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే క్రమముగా గజిబిజిగా లేకుండా స్థిరంగా మనం చేయడం ప్రారంభిస్తూ ఉంటామో కొన్నాళ్ళకి అది మంచి ఫలితాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:16 ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని ఎలా పోషించాడో, మనం ఎలా బలపరిచాడో, మన శత్రువుల ఎదుటి నుంచి మనం ఎలా తప్పించాడో, అనేక రకాలైన భయంకరమైనటువంటి పరిస్థితులు ఎలా విడిపించాడో దానిని మనం క్రమంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితం స్థిరపరచబడుతూ ఉంటుంది. ఒక క్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు మన జీవితంలో ఒక క్రమముగా ప్రభువు నడిపించుకుని వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా అదే క్రమంలో మనం కొనసాగడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. కనుక ఎప్పుడైతే నీకు ఇవ్వబడినటువంటి ఆహారాన్ని నువ్వు క్రమంగా తినడం, దాని ఎందు శ్రద్ధ చూపించడం ప్రారంభిస్తావో, గలతీలకు రాసిన పత్రిక 5:25 రీతిగా మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. కనుక నువ్వు దేవుని వాక్యానికి లోబడేటువంటి వ్యక్తివైతే నీకు క్రమం అనేది వచ్చేస్తుంది. ఆత్మే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అలా నడవడం ద్వారా ప్రభు మనకు అన్ని విషయాల్లో మనకి ఏదైతే అనుగ్రహిస్తున్నారో వాటన్నిటిని కూడా మనం పొందుకోవడం అనేది జరుగుతుంటుంది. గలతీలకు రాసిన పత్రిక 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నువ్వు యూదుడివై ఉండి యూదుల వలె కాక నువ్వు ఎలా నడుచుకుంటున్నావో చూసుకో అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏదైనా మనం మేలు కోరే కదా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదాన్ని క్రమంగా గ్రహిస్తూ ఇటువంటి వాటికి విరోధమే నియమేమీ లేదు, కానీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక లేఖనాలు వింటున్న కొద్దీ బంధకాలు కలిగించే ప్రతిదీ కూడా సిలువ వేయబడుతుందని ఇది నన్ను గ్రహించుకోగలగాలి. కనుక ఈరోజు ప్రభు మన జీవితంలో మన క్రమంగా నడిపిస్తూ ఉంటుండగా ఈ దినాన ఖచ్చితంగా మనం నడవడానికి మనం సిద్ధపడిన వారుగా మనం ఉండాలి. అలా ఉండడం ద్వారా ఎన్నో కార్యాలు మన జీవితంలో మనం చూస్తాము. ఈ కార్యాలు జరిగిస్తున్నందుకు గాను నీ హృదయం సంతోషంతో నింపబడుతుంటుంది. నువ్వు బాగుంటారు, నీ పిల్లలు కూడా బాగుంటారు, నీ పరిస్థితులు కూడా బాగుంటాయి. నీ చేస్తున్నటువంటి పని అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడుతూ ఉంటాడు. యెషయా 28:29 జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించబడుతూ ఉందని ఎదురైన ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామో, మనం ఎలా ఆలోచన చేస్తున్నామో, మనం ఎటువంటి గ్రహింపు కింద మనం ఉన్నామో మనం గ్రహించుకోగలగాలి. కనుక ఈ దినాన నువ్వు క్రమంగా నడవడానికి నువ్వు ప్రయాసపడితే, ప్రభువులో నువ్వు క్రమంగా నడిస్తే నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా క్రమం అనేది వస్తూ ఉంటుంది. అది నీకు ఎంత ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ప్రభువాన్ని దయగలిగిన హస్తాలకి ఈ సమయంలో అప్పగించుకుని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కృపను దేవా ఈ సమయంలో నాయన మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు. నాయన క్రమముగా నీ సన్నిధిలో నాయన పరుగులెత్తడానికి గాను మాకు సహాయం దయచేయండి. ఇంతవరకు ప్రభు మాకు లభించిన దాన్ని బట్టి మేము క్రమంగా నడుచుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి సహాయం దయచేసి అన్ని విషయములలో నాయన నీకంటే ఘనమైనది ఏది లేదని ఎరిగి పరుగులెత్తడానికి కృప దయచేసి అత్యధికమైన నీ మహిమను పొందడానికి నాయన పరుగులెత్తడానికి బలం అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.